కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, రాహువు కుంభంలో సంచారం, కేతువు సింహ రాశిలో సంచారము. అలానే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీన రాశిలో సంచారము. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ఆయన మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ తర్వాత ఆయన మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ జన్మరాశి అంటే మీ జన్మరాశి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు కూడా ఏప్రిల్ 18వ తేదీ తర్వాత ఆయన మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ కుంభ రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసంలో ఏర్పడిన ఏదైతే జన్మరాశిలోనే 4 గ్రహాల సంచారం ఏర్పడింది. మార్చి 15వ తేదీ వరకు సూర్య, రాహు, కుజ, అలానే బుధుడు. మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు ద్వితీయ స్థానంలోకి ప్రవేశించారు, అంటే మీన రాశిలోకి. జన్మరాశిలోనే మార్చి 15వ తేదీ తర్వాత కూడా జన్మరాశిలోనే ఈ వక్రించిన బుధుడు, అలానే రాహువు, అలానే కుజుడు కూడా. ముఖ్యంగా ఏదైతే జన్మరాశిలో ఈ 4 గ్రహాల సంచారం జరిగిందో ఈ 4 గ్రహాలు కూడా జన్మరాశిలో యోగించవు. ముఖ్యంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆరోగ్యరీత్యా చికాకులు, అలానే భార్యాభర్తల మధ్య చికాకులు, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, అన్నిటిలో కూడా కాస్త ఎక్కడో ఒక చోటు వెనక్కపడినట్టు అనిపించడము, ఒక గందరగోళ పరిస్థితులను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ ఏప్రిల్ మాసంలో ఈ గత మాసంలో ఏర్పడిన ఈ జన్మరాశిలో 4 గ్రహాల సంచారం అనేది ఈ ఏప్రిల్ మాసంలో క్రమేణంగా వాళ్ళందరూ కూడా ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే కాస్త గందరగోళాలు తగ్గుతాయి, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. సరైన నిర్ణయాలు ఏదైతే మీరు తీసుకోలేక ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా తగ్గుతాయి. అయితే ఈ ఏప్రిల్ 2వ వారం తర్వాత కాస్త అనుకూలతలు ఈ ఒక కుంభరాశి వాళ్ళకి ఏర్పడబోతున్నది. ఉద్యోగం కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కాస్త ఉద్యోగం లభించే ఆస్కారాలు, ఆర్థిక విషయాలలో ఏదైతే గందరగోళ పరిస్థితులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారో ఏప్రిల్ 3వ వారం నుంచి కాస్త అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు. మనకి పంచమ స్థానంలో ఎంత గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది ఆల్రెడీ. మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు కూడా ప్రవేశించాడు. శని అస్తంగతమయ్యాడు అక్కడ. మీ సప్తమాధిపతి అయిన సూర్యుడు ద్వితీయ స్థానంలో శనితో కలవడం అనేది ఆర్థిక విషయాలలో చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు, వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము, కౌటుంబిక విషయాలలో కాస్త ఇబ్బందులు, ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ గురుబలం ఉన్నప్పటికీ. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 14వ తేదీ తర్వాత మనకి సూర్యబలం అనేది రాబోతున్నది. ఈ కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఆయన యోగిస్తాడు. అంటే ఏప్రిల్ 2వ వారం తర్వాత కాస్త అనుకూలతలు ఏర్పడబోతున్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి. ధైర్యము, స్థైర్యము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కాస్త ముందడుగు వేయడం లాంటిది, ఉన్న ఆర్థిక విషయాల్లో ఏదైతే ఆ ఒక డబ్బు ఎవరికైనా ఇచ్చి ఉంటే, లేదా రూపాయి మీ చేతికి అందడంలో ఎక్కడైతే మీరు ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా తగ్గుతాయి ఇక మీద. అయినప్పటికీ ద్వితీయ స్థానంలో ఈ ఒక మాసంలో 2వ తేదీ కుజుడు కూడా ద్వితీయ స్థానంలో సంచారం అనేది కౌటుంబిక విషయాలలో, అలానే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. కొంచెం ఎక్సెస్ ఆఫ్ వీట్ కావచ్చు, కొంచెం సరిగ్గా భోజనం చేయలేకపోవడము, ఇట్లాంటిది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. బట్ మేజర్గా అయితే డిస్టర్బెన్సెస్ అనేది మీకు పెద్దగా చేయదు. బట్ ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ స్థానాన్ని అష్టమాధిపతి అయిన బుధుడు కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడము, అలానే పంచమాధిపతి ఇక్కడ నీచపడము,
అష్టమ స్థానం చూడడం, కుజుడు కూడా చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు, బుధుడు కూడా చూస్తున్నాడు. సో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలానే ఎవరికైనా మాట ఇవ్వడము, డబ్బులు ఇస్తాని, లేదా షూరిటీ సంతకాలు వేయడము, ఇట్లాంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది. మొత్తానికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ద్వితీయ వారం నుంచి, అంటే సెకండ్ వీక్ నుంచి కాస్త అభివృద్ధి అనేది మీకు కనిపించినప్పటికీ, ఈ ద్వితీయ స్థానంలో 3 గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి, అష్టమాన్ని చూస్తారు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి ఇవన్నీ ఉంటాయి. బట్ వెహికల్ రిలేటెడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అలానే శతభిష నక్షత్ర జాతకులు ఏదైతే ఆరోగ్యరీత్యా సమస్యలు పడ్డారో గత మాసం నుంచి కాస్త అవన్నీ తగ్గుతాయి. ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆశించిన ఫలితాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కాస్త మీరు చేయగలుగుతారు. అలానే ఉద్యోగరీత్యా కాస్త ముందడుగు మీరు వేస్తారు. ఎవరికైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కాస్త అనుకూలతలు ఏర్పడుతున్నాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా కాస్త అనుకూలిస్తాయి. ఆరోగ్యరీత్యా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఆ ఆరోగ్యరీత్యా ఇబ్బందులన్నీ తగ్గుతాయి. బట్ సప్తమాధిపతి సూర్యుడు తృతీయ స్థానంలో యోగించినప్పటికీ మీ భార్య లేదా మీ భర్త ఒక ఈగో అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏప్రిల్ 14వ తేదీ తర్వాత. అందుకే ఏప్రిల్ 2వ తేదీ తర్వాత కుజుడు ద్వితీయంలోకి వెళ్ళిపోతాడు. అలానే బుధుడు కూడా నీచ స్థానంలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ కౌటుంబిక విషయాలలో కలహాలు లేదా కొంచెం తరచుగా ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అయిన సూర్యుడు కూడా తృతీయ స్థానంలో ఉండడము, మీ పార్ట్నర్ భార్య లేదా భర్త ఒక ఇగో చూడడము, ఇట్లాంటివి కౌటుంబిక విషయాలు ఇబ్బందులు. బట్ ధనప్రాప్తికి ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. ఆర్థిక విషయాలలో, ఉద్యోగ విషయాలలో పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు. ఏదో తెలియని ధైర్యము, స్థైర్యము ఇవన్నీ కూడా వస్తాయి. తృతీయ స్థానంలో సూర్యుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటాడు కాబట్టి. అలానే కొంచెం తీర్థక్షేత్రాల దర్శనాలు మీరు చేసుకోగలుగుతారు ఈ ఒక సమయంలో. ఏప్రిల్ 19వ తేదీ తర్వాత శుక్రుడు చతుర్థాధిపతి అయ్యి చతుర్థ స్థానంలోకి వెళ్ళడము చాలా మానసిక ప్రశాంతత. అంటే మొదటి 2 వారాల కన్నా 2 వారం తర్వాత మీకు కాస్త చాలా అభివృద్ధి, అనుకూలతలు ఏర్పడుతున్నాయి. కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి, ఇల్లు మార్పిడి అంటే గృహ మార్పిడి కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే జన్మరాశిలో ఏర్పడిన ఆ చతుర్గ్రహ కూటమి వలన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ తగ్గుముఖం అవుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కాస్త సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అది ఏప్రిల్ 2వ తేదీ తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బట్ కుటుంబ చికాకులు కాస్త తరచుగా ఇబ్బంది పెడుతూ ఉండడము, కొంచెం అధికంగా ఖర్చులు చేయడం కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ ఒక సమయంలో. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి అంటే, శ్రీరామ మందిరంలో మీకు తగిన సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు మీరు అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి. విష్ణు సహస్రనామం మీరు ఎంత చదువుకుంటూ వెళ్తారో అంత మంచిది ఈ సమయంలో. అలానే నవగ్రహాలకి కూడా ప్రతిరోజు వీలైతే 27 ప్రదక్షిణాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.